సార్ ఆరోహి కనిపించట్లేదు, తను ఇంట్లో లేదా? ఆరోహి తన రూమ్లో ఉంది. కలవాలా? వెళ్ళు, వెళ్ళవయ్యా. థ్యాంక్ యూ సార్. నేను లోపలికి రావచ్చా? నువ్వా? లోపలికి రా. సో ఎందుకు డిస్టర్బ్ చేయాలని? రోజంతా మీరు బిజీగా ఉంటారు కదా, పైగా నువ్వు కూడా ఇప్పుడు బిజీగా ఉంటున్నావు కదా. డ్యూటీలో జాయిన్ అయ్యాను కదా, కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది. కానీ ముందు నన్ను చెప్పనివ్వు. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, దాన్ని విరిచేయడం చాలా సులభం. నమ్మకం, విశ్వాసం, ప్రేమ, బాధ్యత, ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకోవడం, ఇదంతా ఒక బంధాన్ని చాలా బలపరుస్తుంది. కానీ నమ్మకం లేకపోతే ఇవన్నీ ఉన్నా సరే అది నిలవదు. ఈరోజు నేను అందుకే పిలిచాను, ఎందుకంటే నా గురించి నీకు అసలేం తెలియదు కాబట్టి. ఇప్పటిదాకా నీకు చెప్పలేదు, ఏం చేస్తానో చెప్పలేదు. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఏమైంది నీకు? ఏంటో చెప్పు. ఏంట్రా నోరు మూతపడిందా? నిద్రపోతున్నావా ఏంటి? సమ్రాట్ నిద్రపోతున్నా సరే మెలకుతోనే ఉంటాడు. ఈ సమ్రాట్ని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వా? డాక్టర్ల డ్యూటీ ఇక్కడ కూడా చేస్తూ ఉంటారా ఏంటి? గొప్ప సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. తనకి నువ్వెవరో తెలుసో తెలీదా? తనకి చెప్పావా లేదా? ప్రశ్నే చాలా తప్పుగా ఉంది కదా. ఇంటర్పోల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఐజీ కూతురుతో ఇప్పుడు ప్రేమ సాగిస్తున్నాడు. ఏం మొహం పెట్టుకొని చెప్తాడు? ఇంతవరకు తను చెప్పిందంతా నిజమేనా? ఎస్, నేను సమ్రాట్ని.
నా గురించి నీకు చెప్పాలని ఈరోజు నేను నిన్ను కలవడానికి ఇక్కడికి రమ్మన్నాను. యు ఆర్ రైట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. బట్ చేయాల్సిన యుద్ధం ఇంకా చాలా మిగిలింది మిస్టర్ రాజా చౌదరి. యు ఆర్ అండర్ అరెస్ట్. సామ్రాట్! ఆరోహి, నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఆ మాఫియా సామ్రాట్తో పెట్టుకుంటావా? డాడీ, మీకు కావాలంటే తను ఒక మాఫియా సామ్రాట్ అవ్వచ్చు. ఆయన నాకు ఒక మంచి మనిషి డాడీ. ఈరోజు నీ కారణంగా ఒక మనిషి చెడిపోయాడు. నన్ను దక్కించుకోవడం కోసం నువ్వు ఎంత పని చేస్తావని నేను ఎప్పుడు ఊహించనే లేదు. ఐఎమ్ నాట్ ఎ బఫెట్, మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి. కానీ కానీ మీ ఇద్దరు నా విషయాలు ఇలాగే చేశారు. ఆరోహి, నువ్వు అనుకుంటున్నట్టుగా అసలు ఏమీ కాదు. మీ గురించి నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ ప్లీజ్. నువ్వేమనుకుంటున్నావు? సామ్రాట్ ఇంకా బతికే ఉన్నాడా? సామ్రాట్ ఏమేంత తేలిగ్గా చనిపోయేవాడు కాదు. నాకు తెలుసు తను ఇంకా బతికే ఉంటాడు. ఆర్ యు షూర్? నేను తన డెడ్ బాడీని చూసేంత వరకు అతను చనిపోయాడా లేదా అనేది నమ్మలేను సార్. ఏదో ఒక కథలో చదివాను, ఒక రాజ్యంలో ఇద్దరు సామ్రాట్లు ఉండారని. సిస్టమ్ చేంజ్. పాత సామ్రాటు అస్తమించిపోయాడు. ఇక నుంచి చీకటి సామ్రాజ్యానికి నేనే సామ్రాట్. నేను తప్ప ఇంకా ఏ సామ్రాటు లేడు. ఏ టెన్షన్ లేదు. ఇక నుంచి కేవలం అంతా సంతోషమే. మీరు వెళ్ళండి, వెళ్ళి అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి, జీవితాన్ని ఆనందించండి. Come on, guys, cheer up! Hey!